కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలు ప్రధానమైనవి. అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారెంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు. వచ్చినాయా 2500? కరీంనగర్లో వచ్చినాయట కదనే. పున్నం ప్రభాకర్ తెచ్చిండట కదా, రాలేదా? గ్యాసే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమొస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికొచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బగొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకున్రి ఇక పరిగెత్తుండ్రి, 2 లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికీ వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా? ఇక ఇంకోటి చేసిండ్రు, ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కస్లు జరిగినట్టు జరుగుతున్నాయి కొట్లాటలు. జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకసేస్తున్నారు. మహిళలే మాకు ఎందుకయ్యా ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని, అరచేతిలో వైకుంఠమని, దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అందులేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్, అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు, అన్నారం బ్యారేజీ వరకు, ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను 10 నెలలు వాడిచ్చి గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృతధారలు లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికన్నీ పోయినాయి. మళ్ళా ఊళ్ళలోకి రాని బోర్ బండ్లు మళ్ళా ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చొప్పదండి కడమని ఒక రైతు కళ్ళంలో వడ్లు దున్నుకుంటూనే ఎండబెట్టి 25 రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు. ఏం రోగం వచ్చింది? నేను ఏడాది అర్థంలో నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్? ఇవాళ 9 ఏళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి సాధన అయితే లేదా?